వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. మనం ఈ లోకంలో ఎంత నీతిమంతులము అని అనిపించుకున్నా దేవుని దృష్టికి నీతిమంతులుగా మనం అనిపించుకోవాలి అంటే సకల ఆజ్ఞ చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగాను నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా, అంటే ఆజ్ఞ చొప్పున న్యాయ విధుల చొప్పున ఈ రెండింటిని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడు మనం నిరపరాధులుగా ఎంచబడతామంట. అప్పుడు మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులు మాత్రమే నీతిమంతుల రాజ్యానికి వెళ్తారు. మన దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన రాజ్యానికి మనం ప్రవేశించాలి అంటే ముందు మనం నిరపరాధులుగా ఉండాలి. ఎప్పుడు నిరపరాధులుగా ఉంటామంటే న్యాయ విధులు చొప్పున ఆజ్ఞ చొప్పున. ఏమిటి ఆజ్ఞ అంటే దేవుని ఆజ్ఞలు న్యాయబద్ధమైనవి కాదా? ఇక్కడ రెండుగా విభజించాడు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది అక్కడే చదువుతున్నా నేను, అక్కడే 6వ వచనంలో ఆజ్ఞ చొప్పునను అన్నాడు. ఆయన ఆజ్ఞ అంటే న్యాయమైందే కదా, ఆయన ఆజ్ఞ అంటే సత్యమైనదే కదా. మళ్ళీ న్యాయ విధుల చొప్పునను ఎందుకు అన్నాడంటే ఈ రెండిటికి 2 అర్థాలు దాగి ఉన్నాయి. ఆజ్ఞ వేరు, న్యాయ విధులు వేరు. చిన్న ఉదాహరణ చెప్తా మీకు ఎందుకు ఈ మాట అక్కడ క్లియర్గా రాయబడి ఉందంటే. ఒకసారి చూద్దామా లోకాసువార్త 14:5 చూద్దామా. లోకాసువార్త 14వ అధ్యాయము నేను చెప్పేస్తున్నాను మీరే. అప్పుడు జలోదర రోగము కలిగిన ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారందరూ ఊరకుండిరి. అప్పుడు ఆయన వాడిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశాను. అది ఏ రోజంట? ఒక జలోదర రోగం కలిగిన వాడిని ఒక సెలవు దినమున చెయ్యకూడని పని, ఏ పని చేయకూడదని దేవుడు మొట్టమొదట మోషే ధర్మశాస్త్రంలో మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది దేవుని ఆజ్ఞ. మరి న్యాయ విధి ఏమిటి? కింద వచనాల్లో ఉంటుంది. మీలో ఎవరికైనాను ఒక ఎద్దునైనను గాడిదనైనను గుంటలో పడిపోతే విశ్రాంతి దినము కదా అని దానిని పైకి తీయవా? ఇది న్యాయమా అంటున్నాడు ఆయన. అది ఆజ్ఞ అయితే ఇది న్యాయం. దేవుడు న్యాయానికే పెద్ద పెట్టేస్తాడమ్మా, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సర్వశక్తి కలిగిన దేవుడు, సత్యమై ఉన్నవాడు, న్యాయమై ఉన్నవాడు, న్యాయాధిపతి. ఈ జకర్యా ఎలిజబెతులు ఆజ్ఞ చొప్పునను న్యాయ విధుల చొప్పునను అంటే రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ భక్తి జీవితంలో ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు కొనసాగుతూ ఉన్నారంట. ఎప్పుడు ముసలోళ్ళు అయిపోయినాక చదువుదాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం ఒకసారి. లోకాసువార్త 1వ అధ్యాయము. వారిద్దరూ ఎలిజబెత్ 7వ వచనం. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. వారి జీవితాల్లో ఏదుందంట? ఒక కొరత ఉంది. పిల్లలు లేరు, ముసలోళ్ళు అయిపోయారు. ముసలోళ్ళు అయిన తర్వాత ఏం చేయాలి? కనపడదు, కింద కూర్చోలేం, ఒక 2 నిమిషాలు మోకరించలేం, ప్రార్థన చేయలేం, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. శరీరం సహకరించదు, కళ్ళు కనపడదు. అయినప్పటికీ కూడా యాజక 9వ వచనం, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. ధూపము వేయటం మాత్రం మాల్లా. యాజక మర్యాద క్రమము చొప్పున, ఈ క్రమము చాలా ప్రధానమైనది. నిజానికి వాళ్ళంత క్రమం పాటించవసరం లేదు. ఈ లోకంలో ఎంత ఆస్తి, ఎంత ఐశ్వర్యము ఇచ్చినా
బిడ్డలు లేని కొరతగానే ఉంటుంది. అది కార్లు ఇచ్చి, మిద్దెలు ఇచ్చి, అవి ఇచ్చి, ఇవి ఇచ్చి, ఎన్ని ఇచ్చినా బిడ్డలు లేని కొరతగానే ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళ కొరతను ఆధారం చేసుకుని వాళ్ళ క్రమాన్ని విడిచిపెట్టలేదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళకున్న చాలామంది అంటారు, అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని సన్నిధి కొనసాగుతున్నావు, నీకు నీ దేవుడి బిడ్డలు ఇవ్వలేదే అని అంటే, అవును కదా అనిపిస్తుంది మనకు కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుడి సన్నిధిలో కొనసాగుతున్నావు, నీ అప్పులు కట్టలేదే. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నావు, నీకు సొంత గృహాన్ని ఇవ్వలేదే. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నావు, నీకు ఉద్యోగం ఇవ్వలేదే. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నావు, నీకు ఒక లోటు ఉందే, ఆ లోటు ఎందుకు పూడ్చలేదు అని మనని ఎవరన్నా అడిగితే మనకు మొట్టమొదటి ఏమొచ్చేది మనకి? అవును కదా. నిజంగా మనం చేసేది ఉత్తి సుత్తి విగ్రహాలకేనేమో అనిపిస్తుంది మనకు కూడా. కానీ దేవుడు ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటే ఎందుకు లేట్ చేస్తాడంటే తన నామ మహిమపరచుకోవడం కోసం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొందరికి త్వరగా వస్తుంది, కొందరు లేటుగా వస్తుంది. అయినప్పటికీ వీళ్ళకి 90 ఏళ్ళు వృద్ధాప్యం అంటే 90 ఏళ్ళు పైబడి అనుకోండి, వీళ్ళకి బిడ్డలు లేరు. అయినప్పటికీ కూడా వీళ్ళ క్రమం ఎలా ఉందంట? యాజక ధర్మము చొప్పున తన క్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దేవునికి ఇవ్వవలసిన పాప పరిహార్థ బలులు అర్పిస్తూ ఉన్నారు. దూప ద్వీప నైవేద్యములు దేవునికి అర్పిస్తూ ఉన్నారు. వీళ్ళ క్రమం మాత్రం మారలా. మన భక్తి జీవితంలో అంటే ఈ లోకంలో మనం పొందుకోవలసిన వాటికి దేవుని దగ్గర కనపరచవలసిన భక్తికి సంబంధమే లేదు. మనం కనపరచవలసింది నమ్మకంగా, నీతిగా, యథార్థంగా దేవుని న్యాయ విధులు ఆజ్ఞలను కొనసాగుతూ దేవుని సన్నిధిలో మనం కొనసాగాల్సిందే. అలాగే వీళ్ళకి అవమానాలు లేవా అంటే ఖచ్చితంగా అవమానిస్తారండి. నిజానికి మనం హన్నాను జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలు లేకపోవటం వల్ల పెనిన్నానే ఎన్ని హింసలు పెట్టిందో, ఎన్ని అవమానాలకు గురి చేసిందో. ఆ అవమానాలకు తట్టుకోలేక ఏడ్చుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రాధేయపడింది. కానీ వీళ్ళకి అలాంటిది ఏం లేదు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే బిడ్డలు నాకు దేవుడు ఇవ్వలేదు కాబట్టి దేవుని సన్నిధి అశ్రద్ధ చేద్దామనో, లేకపోతే ఈ వయసులో అన్న బిడ్డలను ఇస్తాడేమో అని కాదు. కానీ దేవుని క్రమము చొప్పున, మర్యాద చొప్పున, తరగతి క్రమము చొప్పున వారి పనులు వారు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఇది క్రమాన్ని మనం మరవకూడదు. అందుకనే దేవుడు అంటాడు, అక్రమము చేయువార్లారా మీరు నా యుద్ధ నుండి తొలగిపోండి. క్రమము కానిది ఏదైనా అక్రమే. అసలు మనం బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళకు క్రమం ఉండాలండి. అసలు ఏ పని చెయ్యాలన్నా ఒక క్రమం ఉండాలి. ఒక క్రమం, చదువులో క్రమం, ఉద్యోగంలో క్రమం, వ్యాపారంలో క్రమం, ఏ పని చేయాలన్నా. అలాగే భక్తిలో కూడా క్రమం. భక్తిలో కూడా మనం ఒక క్రమాన్ని అలవాటు చేసుకుంటే కొందరు ఉంటారు 4 గంటలకే మనం ఒకవేళ ఉదయమే లేచి ప్రార్థన చేయాలనుకోండి, 4 గంటలకి అలారం పెట్టుకుని ఒక్క వారం రోజులు లేచామంటే 5వ రోజు అలారం అవసరంలా, ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్దాం. మన శరీరం ఎలాంటిదంటే మనం ఎలా అలవడిస్తే అది అలవాటైపోద్ది. దానికి ఒక క్రమం ఉంది. దేవుడు మనిషిని నిర్మించేటప్పుడే ఒక క్రమబద్ధంగా నిర్మించాడు. కాళ్ళు పైన తలకాయ కింద పెట్టచ్చుగా, చేతులు కాళ్ళకిచ్చి కాళ్ళు చేతులకి ఇవ్వచ్చుగా. ఎందుకైనా ఒక క్రమాన్ని చేశాడు. ప్రతి దానికి క్రమం. ఏ పనైనా ఒక క్రమంగా చేస్తే ఆ పని వర్ధిల్లుతుంది. ఏ కుటుంబం అయినా క్రమంగా దేవుని సన్నిధిలో కొనసాగితే ఆ కుటుంబం వర్ధిల్లుద్ది. వీళ్ళకున్న లోపాలను చూసుకుని క్రమం తప్పలా. ఎన్ని రోజులు మనం దేవుని సన్నిధికి వెళ్ళినా ఈ లోటు పోవట్లేదు కదా, బిడ్డలకు కలగట్లేదు కదా, పిల్లల పెళ్ళి అవ్వట్లేదు, 35 ఏళ్ళు వచ్చేసి పిల్లల పెళ్ళి అవ్వలేదు అని మనకున్న లోపాలను చూసుకుంటూ, మనకున్న
అవకతవకలను మనం చూసుకుంటూ దేవుని నిందించాల్సిన పని లేదు. మన భక్తిలో మనం ఒక క్రమాన్ని అలవరుచుకోవాలి. అది ఎంతైనా మనకి ఆశీర్వాదం, అది ఎంతైనా మనకి ఆశీర్వాదం. అలా ఒక క్రమంగా బ్రతికిన ఒక వ్యక్తిని మనం ఈరోజు చూద్దాం. త్వరగా ముగించేసుకుందాం. ఇది క్రమంగా బ్రతికిన ఒక వ్యక్తిని ఈరోజు మనం చూద్దాం. ఆ వ్యక్తి చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మధ్యలో నుంచి చదువుతున్నాను నేను. 10వ వచనం మధ్యలో నుంచి, సరే 10వ వచనం మొత్తం చదివేద్దాం. ఇట్టి శాసనము సంతకము చేయబడి ఉండెను. దానియేలు తెలుసుకుని యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు ఉండెను. హల్లెలూయా. ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం కొద్ది నిమిషాలు. ఇక్కడ యథాప్రకారముగా అంటే రోజు చేసే ప్రార్థన, అప్పుడప్పుడు చేసే ప్రార్థన, క్రమం తప్పకుండా చేసే ప్రార్థన, రోజు చేసే ప్రార్థన. తన జీవితంలో దానియేలుకి ఒక క్రమం ఉందంట. ఏమిటా క్రమం? రోజుకి ముమ్మారు మోకాళ్ళుని తన మేడగది కిటికీలు యెరూషలేము వైపు తెరిచి దేవుణ్ణి ప్రార్థించే అలవాటు ఒకటి ఉంది. నిజానికి ఆ దేశంలో ఒక చట్టం ఉంది. ఏమిటా చట్టం అంటే, ఎవరైనా సరే ఒక 30 దినాలు ఏ దేవుడికి కానీ ఏ విగ్రహానికి కానీ మొక్కకూడదు. ఒకవేళ మొక్కారనుకోండి, అతను తీసుకొచ్చి సింహాల బోన్లో వేసేస్తాం అనే ఒక చట్టం. మాదీయ పారసిక దేశంలో ఒక చట్టం ఉంది. ఆ చట్టానికి వ్యతిరేకమైనది ఇతను చేసేది. నిజానికి అతనేమి ఆ దేశం వాడు కాదు, ఆ దేశం పౌరసత్వం లేదు అతనికి. యూదా దేశం నుంచి బానిసగా వచ్చిన ఒక వ్యక్తి. ఏమిటండి ఇతని ధైర్యం? ఏం చూసుకుని ఇతని ధైర్యం? ఏం చూసుకుని ఇతని ధైర్యం? రోజుకి ముమ్మార్లు ప్రార్థించే క్రమం తన క్రమాన్ని విడవలేదండి. ఏ దేశానికి బానిసగా వచ్చాడో ఆ దేశానికి ప్రధానమంత్రి అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసంటారా? దేవునికి అతనికి మధ్య ఉన్న క్రమాన్ని అతను విడవల. క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. సమయం అనుకూలంగా ఉన్నప్పుడు క్రమాన్ని ఎవడైనా పాటిస్తాడు. క్రమాన్ని నేను అనుకుంటే అప్పుడప్పుడు, అయ్యా నాకు అన్ని సమస్యలు తీర్చేస్తే నేను వచ్చి ఇక మొత్తానికి పైనే ఉంటా కదా, కాపురం పైన పెట్టేస్తా, మందిరంలో అందరినీ విడిచిపెట్టేసి అనుకుంటా. అది సాధ్యపడద్దా? అది సాధ్యం చేస్తాడా? అప్పుడు నువ్వేంటో చేసేది? అప్పుడు నువ్వేంటి చేసేది? నీ తాతతో చేపిస్తా తీసుకొచ్చి, నువ్వు అవసరం నాకు అంటాడు ఆయన. ఎప్పుడు నువ్వు క్రమాన్ని పాటించాలి? నీకు సమస్యలు నీ చుట్టూ ఉన్నప్పుడు, నీ బాధ్యతలు నువ్వు నెరవేర్తిస్తున్నప్పుడు, ఏది ఏమైనప్పటికీ కూడా నీకు నాకు మధ్య ఉన్న క్రమాన్ని నువ్వు విడవనప్పుడు, అప్పుడు కదా నాకు ఇష్టం. అప్పుడు కదా నా అప్పులన్నీ తీర్చే ప్రభువా, మొత్తం విడిచిపెట్టేసి నీ సన్నిధికి వచ్చి నేను ఇక్కడే పడుకుంటా, ఇక్కడే తింటా, భోజనం కూడా ఇక్కడికే తెప్పిస్తా అంటే, ఎవరెవరు వెళ్ళరా స్వామి, ఇప్పుడు నీ అప్పులు తీర్చడం కోసం నేను ఎక్కడ అప్పులు చేయాలంటాడు ఆయన. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి. అక్కడ ఒక ఆజ్ఞ ఉంది, అక్కడ ఒక చట్టం ఉంది. ఇతను బానిసగా వచ్చాడు, ఆ దేశ పౌరసత్వం కూడా ఇతనికి లేదు. ఒకవేళ ఈ క్రమం ఎవరికైనా తెలిస్తే తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేస్తారు. అయినప్పటికీ కూడా ప్రాణము కంటే దేవునితో మనం చేసుకున్న నిబంధనకి ప్రాముఖ్యత ఇచ్చాడు దానియేలు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దానియేలు హెచ్చించబడ్డాడు. తన క్రమంలో, తన ప్రార్థన జీవితంలో, తను దేవునికి అతనికి మధ్య ఉన్న ఆ క్రమబద్ధమైన ప్రార్థన జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించుకుని ప్రార్థన చేసుకుందాం. ఈ క్రమంలో కొన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఇదే అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. 3వ వచనం ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను. గనుక చాలనా
దానియేలు ఎప్పుడైతే తన జీవితంలో ఒక క్రమాన్ని ఏర్పరచుకున్నాడో, ఒక క్రమబద్ధమైన ప్రార్థనా జీవితాన్ని ఏర్పరచుకున్నాడో, తన జీవితానికట ఒక శ్రేష్టమైన బుద్ధి కలిగిందంట. ఈరోజు బుద్ధి చాలా శ్రేష్టమైనది. ఈరోజు బుద్ధిహీనుల వల్లనే ఈరోజు ఏ అనర్థాలు జరిగినా, ఏ అపార్థాలు జరిగినా, ఏం జరిగినా బుద్ధిహీనత వల్లే జరుగుతూ వస్తున్నాయి. బుద్ధిహీనత చాలా ప్రమాదకరమైనది. మనం చూస్తాం 10 మంది కన్యకల్లో 5 బుద్ధిహీనులు, 5 బుద్ధిమంతులు. ఈ బుద్ధిహీనుల క్రమాన్ని, బుద్ధిమంతుల క్రమాన్ని మనం చూసుకోవచ్చు. నేను ఎందుకు దీన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మీరు చాలాసార్లు వినుంటారు ఈ 10 మంది కన్యకల గురించి. మనం కూడా ఒక మనిషి ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగం చేస్తూ 10 మందిలో కూడా, ఆ ఉన్న కంపెనీలో ఉన్న స్టాఫ్ అందరిలో కూడా చాలా మంచి వర్కర్ అంట. అతని యజమానుడికి అతనంటే చాలా గౌరవం కూడా. ఎందుకంటే నమ్మకంగా పనిచేస్తాడని, అతనికి అప్పచెప్పిన పని శ్రద్ధగా చేస్తాడని చాలా నమ్మకం అంట. ఒకరోజు అతను యజమాను లేడు కదా అని ఆ ఆఫీసులో ఏసీ వేసుకుని పడుకున్నాడంట చక్కగా. ఆ క్షణంలోనే యజమాని వచ్చాడు. చచ్చింది గొర్రె. యజమానుడు అప్పుడే వచ్చాడు. యజమానుడు ముద్దెట్టుకుంటాడా, మంచిది నాన్న, నువ్వు నెలకు 30 రోజులు బాగా కష్టపడి పని చేసావు కదా, ఇది 31వ రోజు కదా, పడుకో అంటాడా? ఇమీడియట్. అదేంటి సార్, నేను 30 రోజులు చాలా నిజాయితీగా పనిచేశాను, చాలా సిన్సియర్గా పనిచేశాను, ఒక్కరోజు 1 గంట పడుకుంటే, అరే బాబు నీ వలన మిగతా 9 మంది చెడిపోతారు. ఇప్పుడు నిన్ను తీయలేదనుకో ఈ ఉద్యోగం నుంచి, నువ్వు ఎంత బాగా చేయటము అనేది కాదు ఇక్కడ. క్రమం నీకు ఇచ్చిన పనులు నువ్వు క్రమంగా పని చేయాలి. నీకు పడుకుండా జీతం ఇస్తున్నావా మేము? నీకు పడుకుండా జీతం ఇవ్వట్లేదు కదా, నీకు ఎందుకు జీతం ఇస్తున్నావు? 8 గంటల డ్యూటీలో నువ్వు క్రమంగా పని చేయాలి. నువ్వు చేస్తేనే నీ వెనకున్న 10 మంది నిన్ను వెంబడిస్తారు. నువ్వు పడుకుంటే వాళ్ళు కూడా పడుకుంటే నేనేం కంపెనీ ఏం చేయాలి? దివాళా చేయాలి. దేవుడు కూడా అదే అంటాడమ్మా. దేవుడు కూడా ఒక మనిషికి క్రమం, మన భక్తి జీవితంలో ఒక మనిషి 70 సంవత్సరాల ఆయుష్ ఉందనుకోండి, 69 సంవత్సరాల 364 రోజులు భక్తిగా బతికి, 69 సంవత్సరాల 65 రోజులు కదా, 365 రోజులు కదా, 64 రోజులు కూడా భక్తిగా బతికి, అతనికి అప్పుడు గుర్తొచ్చింది, ఏం చేస్తాం, ఇన్ని సంవత్సరాలు భక్తిగా బతికితే నా బిడ్డలు నవ్వలేదే అనే ఆలోచన వచ్చి ఆ రోజు ప్రార్థనా జీవితం మానేసి విచ్చలవిడిగా బ్రతికి తన క్రమాన్ని విడిచిపెడితే ఆ తెల్లవారు చనిపోయేవాడు కూడా నరకానికి వెళ్తాడు. ఆ రోజు కౌంట్ అవుద్ది, ఆ రోజే కౌంట్ అవుద్ది. బుద్ధిగల కన్యకలు 5 విడబడ్డ కారణం ఏంటి? అప్పటి వరకు వెలిగించాం ప్రభువా, ఎప్పటి వరకు? పెళ్ళికొడుకు వచ్చే వరకు మేము తిప్పుతా ఉన్నాం దివిటీలు, అందరూ ఊళ్ళో అందరూ చూశారు, ఇదంతా కాంతివంతంగా అయిపోయింది. అది నాకెందుకమ్మా, నేను వచ్చినప్పుడు నీ చేతిలో దివిటి ఉందా లేదా, నేను వచ్చినప్పుడు నీ గదిలో ప్రార్థనా గది ఉందా లేదా, నీ మదిలో ప్రార్థనా గది ఉందా లేదా, నేను వచ్చినప్పుడు. అది చాలా ప్రాముఖ్యమైనది. మనం క్రమాన్ని విడవకూడదు. మనం అనుకుంటాం ఇది చిన్నదే కదా, ఈరోజే కదా, ఈ పూటే కదా, ఈ ఒక్కరోజే కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు దానిని కౌంట్ చేస్తాడు. దానిని బట్టి విడవబడ్డారు 5 కన్యకలు. ఎందుకు ఆ 5 కన్యకలు జ్ఞాపకం చేస్తానంటే, దానియేలు క్రమంగా ప్రార్థన చేయటం వల్ల, ముమ్మారు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయటం వల్ల అతనికి ఏం కలిగిందంట? ఒక శ్రేష్టమైన బుద్ధి కలిగిందంట. శ్రేష్టమైన బుద్ధి. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు చేసే పనులు ఏంటంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. ఈరోజు కుటుంబాలు కూలిపోవటానికి, కుటుంబాల్లో అసమాధానం రావటానికి, కుటుంబాలు సంతోషంగా ఉండలేకపోవటానికి, సమృద్ధి కలిగిన జీవితాల్లోకి రాకపోవడానికి గల కారణం ఏంటంటే వారి జీవితాల్లో క్రమం లేదు.
ఒక భార్య తను చేయవలసిన క్రమంలో కుటుంబాన్ని కట్టుకోలేకపోవటం, ఒక భర్త తన క్రమంలో కుటుంబాన్ని పోషించవలసిన విధానంలో పోషించకుండా 24 గంటలు ఇంట్లో తిని తొంగుంటే కుటుంబం వెంట పోషించబడుద్దండి. కుటుంబం ఎలా పోషించబడుద్ది? కుటుంబం కట్టబడాలి అంటే అది ఇసుక మీద కట్టినట్టు కాదంట, రాతి మీద కట్టినట్టుగా ఉండాలంటే బుద్ధి కావాలి. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక క్రమం వల్ల వస్తుంది. శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడంట ఎవరు? దానియేలు. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందంటే తన ప్రార్థనా జీవితాన్ని బట్టి, దేవునికి అతనికి ఉన్న సంబంధాన్ని బట్టి, తన ప్రార్థనా క్రమాన్ని బట్టి, ముమ్మారు మోకాళ్ళుండి దేవునితో సంభాషించే విధానమును బట్టి ఒక శ్రేష్టమైన బుద్ధిని సంపాదించుకున్నాడు. ఎంత ప్రయోజనం చూడండి. మనం అనుకుంటాం ప్రార్థన చేస్తే ఏమొస్తుంది అనుకుంటాం. క్రమంగా భక్తిలో క్రమాన్ని కనపరచడం వలన, అందుకే దేవుడు అంటాడు, అయ్యా 6 దినములలో మీరు కష్టపడి శ్రమించి 7వ దినమన్న నాకు ఇచ్చేయండి. నాకు ఇచ్చేస్తే నేను మీకు ఇవ్వాల్సినవి మీకు ఇచ్చేస్తా. మీరు నాకు ఇస్తే నేను మీకు ఇవ్వాల్సినవి మీకు ఇచ్చేస్తా. ప్రభువా కొంచెం అప్పుడప్పుడు కొంచెం చిన్న మిస్టేక్లు జరుగుతుంటాయి ప్రభు, ఎందుకంటే మేము మనుషులం కదయ్యా, చిన్న పనులు ఉంటాయి కదా. నువ్వు చెప్పావుగా మమ్మల్ని కష్టపడి పనించి ఫలించమని, నువ్వు మమ్మల్ని కూర్చోబెట్టి పోషిస్తే పోనీ అట్లాగే చేసేవాళ్ళం, ఏం పని లేకుండా వచ్చింది ఎగురు కూర్చోవాళ్ళు. కష్టపడి ఫలించమని నువ్వే చెప్పావు కదా. మరి అలాంటి క్రమంలో అలాంటి చిన్న మిస్టేక్లు, చిన్న అతిక్రమాలు జరుగుతూ ఉంటే నువ్వు క్షమించాలి అంటే ఆయన ఒప్పుకోడు. దేన్నైనా క్షమిస్తాను కానీ దీన్ని మాత్రం నేను క్షమించను. దీనివల్ల నాకేదో ప్రయోజనం కాదురా నాయన, నీకు శ్రేష్టమైన బుద్ధి కలుగుద్ది, నీ కుటుంబాన్ని బండ మీద కట్టుకుంటావు. ఎంత పెద్ద గాలివాన వచ్చినా కూడా స్థిరంగా ఉంటుంది నీ కుటుంబం అని చెప్తూ ఉన్నాడు. రెండవదిగా అదే వచనంలో దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధికారులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నాన్న. ఒక బ్లెస్సింగ్ కాదు, ఇంకొక బ్లెస్సింగ్. బుద్ధి కలిగిన వాడు ఏం జరుగుద్దంట? ఎక్కడా మన ఇంట్లోనా భార్య అంటది, అబ్బా మీరు చాలా మంచి భర్త అండి, నాకు కావాల్సినన్ని తెచ్చి పెడతావు అంటదా 4 గోళ్ళ మధ్య. నాన్న నువ్వు చాలా మంచోడు, నాన్న బుక్స్ కొనిపించావు, సైకిల్ కొనిపించావు, నాకు వేసుకుంటావు, షూ కూడా ఇచ్చావు అని పిల్లల దగ్గర ఘనత ఎక్కడ కనుకుద్దంటే ఘనత ఇతనికి ప్రధానులలోనూ అధికారులలోనూ ప్రఖ్యాతి నొందిన వాడై ఉండెను. ఇది కదా కావాలి. ఇంట గెలిస్తే రచ్చ గెలుస్తాం. ఫస్ట్ మనం ఎక్కడ గెలవాలి? ఇంట గెలిచే క్రమం మన జీవితాల్లో ఉందనుకోండి, రచ్చ కూడా గెలుస్తాం, బయట కూడా గెలుస్తాం. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే క్రమం. ఇది మనం విడిచిపెట్టకూడదు. దేవుడు ఏ క్రమం అయితే మనకి ఇచ్చాడో. ముసలోళ్ళండి యాజక ధర్మం చేస్తున్నారు వాళ్ళు. తన తరగతి క్రమము చెప్పున, వద్దులేయ్యా లెగలేవు, నాకు కనపట్టలేదు, నూనె పోయిపోయి నీళ్లు పోస్తే మళ్ళీ ఆ దీపం ఏమవుద్దో ఎలగదో అని ఇంట్లో పడుకోలే వాళ్ళు. ఇంట్లో పడుకోవాలా, పీక కోయిపోయి నా వేలు కోసుకుంటానేమో, ఒకవేళ పాప పరిహారార్థ బల్లిస్తూ ఉండగా కనపడదు కదా, వంగలేను అని వాళ్ళ క్రమాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదండి. కష్టమైన, నష్టమైన, భారమైన దేవుని మీద విశ్వాసము కలిగి వారి క్రమాన్ని దేవునికి కనపరిచినప్పుడు బహుకాలము వాళ్ళకి బిడ్డలకనే నిజానికి అర్హత లేదు, ఓపిక లేదు, వయసు లేదు, అయినా కూడా ఎలాంటి బిడ్డలు ఇచ్చాడు దేవుడు? ఎలాంటి బిడ్డలు ఇచ్చాడమ్మా? యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను అంత గొప్పవాడు లేడు అంటాడు. అంత గొప్ప బహుమానాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? అండి అంటే దేవుడు కొన్ని విషయాల్లో లేట్ చేస్తాడు. ఎందుకంటే మనకి ఎలాంటి క్రమాన్ని మనం కనపరుస్తున్నామో, మనం అక్రమంగా జీవిస్తున్నామా, క్రమంగా జీవిస్తున్నామా, అది భక్తిలో కావచ్చు, మన దైనందిన జీవితంలో కావచ్చు. క్రమాన్ని కానీ మనం విడిచిపెట్టినట్లయితే వృద్ధాప్యంలో క్రమాన్ని కనపరిచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. బానిసగా వెళ్ళిన దానియేలు ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో, ఏ దేశానికి
బానిసగా కొనిపోయాడు. ఆ దేశంలో దేవునికి అతనికి ఉన్న భక్తి జీవితంలో క్రమాన్ని బట్టి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగాను, ప్రధానులలోను అధికారుల్లోనూ ప్రఖ్యాతి నొందినవాడుగా ఉన్నాడంటండి. ప్రఖ్యాతి నొందినవాడుగా ఉన్నాడు. ఇది కదా అసలు కావాల్సింది, ఇది కదా అసలు కావాల్సింది. నిజానికి బయట పెట్టండి, మన ఇంట్లో మన ఇళ్ళలో ఎంతమంది పిల్లలు అంటే ఒక వయసు వచ్చినాక, మరి చిన్నపిల్లలు కాదు కానీ ఒక 17-18 ఏళ్ళు వచ్చినాక, 20 ఏళ్ళు లేదంటే 25 ఏళ్ళు వచ్చినాక, మా నాన్న నా హీరో, మా హీరో మా నాన్న, మా అమ్మ మా దేవత అండి అని ఎంతమంది చెప్పగలుగుతారు చెప్పండి? వాళ్ళ ఎంతమంది చెప్పగలుగుతారా? చెప్పరా? అదేంట్రా? ఎవరికి వాళ్ళే హీరోలేనా? అయ్యో అదేంటి? మా నాన్న గొప్పోడు, మా అమ్మ మా కోసం చాలా ప్రయాసపడింది, మమ్మల్ని సాగటం కోసం, మమ్మల్ని పోషించడం కోసం మా అమ్మ మా నాన్న చాలా ప్రయాసపడ్డారు అనేది ఎంతవరకు చెప్పగలరు? చిన్నప్పుడు కాదు, పాలు తాగేటప్పుడు, నడుస్తున్నప్పుడు, చిన్నప్పుడు కాదు, ఒక 15, 16, 17 ఏళ్ళు, 20 ఏళ్ళు వచ్చే వరకు. ఇది ఎప్పుడు వస్తుంది తెలుసా? మళ్ళీ తర్వాత 40 ఏళ్ళ తర్వాత వస్తుంది ఇది మళ్ళీ. నిజంగా మా నాన్న ఎప్పుడంటే వీళ్ళు ఒక నాన్నలు అయినప్పుడు వాళ్ళ నాన్న చేసి గుర్తొస్తే వాళ్ళకి, వాళ్ళ పిల్లలను వాళ్ళు పెట్టే ఇబ్బందులు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సాగడానికి, చదివించడానికి, పోషించడానికి పడే కష్టాలు చూసి నిజంగా మా నాన్న ఎంత గొప్పోడండి, మా అమ్మ ఎంత గొప్పదండి, 10 మంది మేము పిల్లలు ఉండా కూడా ఏ రోజు విసుక్కోలేదయ్యా. నిజంగా వాళ్ళు మహానుభావులు. ఎప్పుడు అప్పటికి వాళ్ళ ఫోటోలు ఎక్కడ ఉంటాయంట? గోడ మీద ఉంటాయి. గోడ ఎక్కుతి కింద ఉండరాడు. అప్పటికి తెలుస్తుంది జ్ఞానోదయం అవుద్ది. ఒక కుటుంబంలో 4 పిల్లల దగ్గరే మంచిని సంపాదించలేకపోతున్నామే. ఒక వయసులో అధికారుల మధ్య, ప్రధానుల మధ్య పేరు గట్టించటానికి, పేరు ప్రఖ్యాతులను గట్టించడానికి గల కారణం ఏంటి తెలుసండి? తన జీవితంలో తనకున్న క్రమం, తన మదిలో ప్రార్థనా గది, తన గదిలో ప్రార్థనా గది. మన కుటుంబాల్లో ఎప్పుడైతే మనం క్రమాన్ని అలవర్చుకోవాలి, ఒక క్రమాన్ని, దేవుని సన్నిధికి వస్తున్నామంటే కాకుండా ఒక క్రమం, ప్రతిదీ ఒక క్రమం. ఒక ఉద్యోగస్తుడు, అంతకుముందు చెప్పేవాడు మీకు, 2 ఉద్యోగస్తులు ఎదురెదురుగా ఉండేవాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటమ్మా, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టే ఉన్నా. ఒకడేమో అరకొరగా మార్కులతో పాస్ అయ్యాడు, ఒకడేమో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. అరకొరగా పాస్ అయినోడేమో భయంగా అరగంట ముందు కూర్చున్నాడు. ఫస్ట్ క్లాస్లో వచ్చినాడేమో ఎంత స్పీడ్గా వెళ్ళినా ఉద్యోగం నాదే, ఎందుకంటే నా ముందు వాడు నిలవలేడు. 9 గంటలకు ఉద్యోగం అంటే 8 గంటలు వేసాడు బాబు. అరే 9 గంటలకి ఇంటర్వ్యూ ఉంది కదరా నీకు, ఎప్పుడో లేగలేదంటే, నువ్వేం టెన్షన్ పడక నాన్న, నేను ఎప్పటికి వెళ్ళినా అది నేను తీసుకుని వస్తా. ఆడు వెళ్ళిపోయాడు రా నీ ముందోడు అనకు పర్లేదు, వాడు మార్కులేంటి నా మార్కులేంటి, వాడు చదివిన కాలేజ్ ఏంటి నేను చదివిన కాలేజ్ ఏంటి అని వీడు వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది. ఆ ఇంటర్వ్యూ ముగించింది, ఆ జాబు ఎదురింటోడికి వచ్చేసింది. వీడు వెళ్ళి తలుపులు వేసిన తర్వాత అంటున్నాడు, అయ్యా నేను ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ని, డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఇదిగో నా మెడల్ చూడు, ఇదిగో నా మార్కులు లిస్ట్ చూడు, నా ప్రోగ్రెస్ లిస్ట్ చూడు అని ఎన్ని తీసి ఫైల్ తీసి చూపిస్తుంటే, ఒరే నాయన నీ దగ్గర ఎన్ని ఉన్నా ఇక్కడ ఇంటర్వ్యూ చేసేవాడు లేడు, ఇక్కడ నీకు ఉద్యోగం ఇచ్చేవాడు లేడు, కాబట్టి నువ్వు చదువుకొని ఇంటికి వెళ్ళు, మళ్ళీ ఎప్పుడైనా నోటిఫికేషన్ పడితే అప్పుడు రా అంటాడు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, క్రమము చాలా ప్రాముఖ్యమైనది. మనం అన్ని విషయాల్లో క్రమాన్ని పాటిస్తాం. మన భక్తి జీవితంలో కూడా మనం ఒక క్రమాన్ని పాటిస్తే దానియేలు పొందుకున్న ఆశీర్వాదం, దానియేలు పొందుకున్న శ్రేష్టమైన బుద్ధి, దానియేలు పొందుకున్న పేరు ప్రఖ్యాతులు మనం కూడా పొందుకుందుముగాక. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం, కొద్ది నిమిషంలో ప్రార్థించుకుందాం. హల్లెలూయా.